నమస్కారం. నేను మీ గాయత్రి వామిలాల. మన జర్నీలో మనం సైకాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ భాగంగానే ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎమోషన్స్, భావోద్వేగాలు. అంటే ఒక మనిషి యొక్క మానసిక పరివర్తన అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఎమోషన్స్ బట్టి తెలుస్తుంది అనమాట. అయితే మనకి మానసిక తత్వవేత్తలు ఏం చెప్తారంటే కేవలం ఎమోషన్స్ గురించి 90 రకాల డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు. దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ కూడా 90 రకాల డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు. అయితే ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త రాబర్ట్ ప్లుట్చిక్ అని ఆయన ఏం చెప్పారంటే 8 రకాల అంటే కామన్గా ఉండే 8 రకాల ఎమోషన్స్ని ఆయన వివరించారనమాట సైకాలజీలో. దాని గురించి బ్రీఫ్గా మనం ఇవాళ తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ది ఏంటంటే భయం. ఫస్ట్ ఉన్న ఎమోషన్ ఏంటంటే భయం. జనరల్గా కామన్గా అందరి పీపుల్కి కూడా ఈ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అంటే మనకి కాన్షియస్ మీద సబ్ కాన్షియస్ మీద ముద్రలు అనేవి పడుతూ ఉంటే అవే మనకి భయం కింద మనకి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎమోషన్స్ బ్యారియర్స్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే జనరల్గా చూడండి, కామన్గా ఉండే భయం ఏంటంటే అందరికీ కూడా పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా కామన్గా ఉండే భయం అని చెప్తున్నారు అనమాట మానసిక శాస్త్రవేత్తలు. అంటే ఇంకా చాలా రకాల భయాలు ఉండొచ్చు. అంటే కొంతమందికి లిఫ్ట్లో వెళ్ళాలంటే భయం, కొంతమందికి రోడ్డు దాటాలంటే భయం, ఒంటరితనంగా ఉండాలంటే భయం, చీకటి భయం ఉంటుంది కొంతమందికి. అలా రకరకాల భయాలు. అవేంటంటే మనం చిన్నప్పుడే వాటిని నిర్మించుకోలేకపోతే పెద్దయ్యాక అవే మనకి ఫోబియాస్ కింద వచ్చేస్తూ ఉంటాయి. అందుకే భయాన్ని అది చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని నిర్మూలించేయాలి. కామన్ భయం ఏంటంటే మెయిన్గా అది అంటే కామన్గా తీసుకునే వాటిలో ఎక్కువ మంది కూడా అంటే భయానికి విరుగుడు ఏం చెప్తారంటే మానసిక తత్వవేత్తలు చేసిన పన్నే అంటే నువ్వు ఏ విషయం అయితే భయపడుతున్నావో దాన్ని మళ్ళీ పదే పదే చేస్తే ఆ భయం అనేది పోతుందని చెప్తారనమాట. అది ఆ భయాన్ని మనం నిర్మూలించుకోవాలి చిన్నతనంగా ఉన్నప్పుడే. తర్వాత క్రోధము. ఇక్కడ మనం చూడండి, క్రోధము దాని డెఫినేషన్ కింద మనం తీసుకుంటే కోపం వేరు, క్రోధం వేరు. ఇప్పుడు కోపంగా ఉన్న మనిషి ఏంటంటే అప్పటికప్పుడే ఏదో అరవటమో తిట్టడమో అలా చేసి ఫ్రీ అయిపోతాడు. కాకపోతే ఈ క్రోధం అనేది ఎలా ఉంటుందో అవతల మనిషిని ఏమీ అనలేము, మనకు ఆ సిచ్యువేషన్ నచ్చదు, ఆ మనిషి మీద ఏదో రకమైన నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అలా పెరిగి ఏదో ఒక రోజు ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ కింద ఒకేసారి ఓపెన్ అయిపోతాం. అది చాలా మనకి ఒత్తిడిని, స్ట్రెస్ని తీసుకొస్తుంది. అందుకని కోపం అనేది కూడా మళ్ళీ ఏంటంటే ఒక సిచ్యుయేషన్ నుంచి లేదా ఒక పర్సన్ నుంచి మనం దూరంగా నెట్టివేయబడుతుంది. కామన్గా ఉండేది కూడా కోపం అనమాట. దాన్ని కూడా మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని యోగా వాటి ద్వారా మనం తగ్గించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే బాధపడటం. జనరల్గా మనం ఏదైనా విషయం అనుకుంటే అది జరగకపోతే ఫస్ట్ వచ్చేది ఏంటంటే బాధపడటం. దాని నుంచి నిరాశ, నిస్పృహ, ఇక ఏముందిలే ఏం చేస్తాంలే అని మనకి ఏవైతే క్యాపబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం జీరో లెవెల్కి తీసుకెళ్ళిపోయేది ఏంటంటే బాధపడటం. అందుకనే మనకి ఏదైనా నెగిటివ్ భావాలు కానీ నెగిటివ్గా సిచ్యుయేషన్ మనకి అరేంజ్ అయినప్పుడు లైఫ్లో బాధతో కృంగిపోకుండా దానికి తగ్గ వేస్ అనేవి వెతుక్కోవాలి. దాని నుంచి లెసన్, అనుభవం అనేది మనం నేర్చుకుని దాని నుంచి వేస్ మార్గాలు అనేవి వెతుక్కుంటే ఏంటంటే బాధ అనేది ఉండదు. అంటే షేర్ చేసుకోవడం ద్వారా కంప్లీట్గా పోదు కానీ కొంత బాధ అనేది పోతూ ఉంటుంది. బాధపడినప్పుడు ఏం చెప్తున్నారంటే మానసిక వేత్తలు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి. ట్రావెలింగ్ ద్వారా కూడా మనకి బాధ అనేది పోతుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం ద్వారా ఏదైతే అంటే కొత్త వాతావరణంలోకి వెళ్తాం కాబట్టి మనకి ఏవైతే మానసిక భావోద్వేగాలు ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా తర్వాత ఆనందపడటం, జాయ్ఫుల్నెస్. అంటే మనకి ఆనందం అనేది జనరల్గా మన లైఫ్లో ఏదైనా అనుకున్న యాంబిషన్స్ కానీ రీచ్ అయినప్పుడు, లేకపోతే మనం అనుకున్న విషయం అనుకున్నట్టుగా జరిగినప్పుడు ఉండేది ఏంటంటే ఆనందము, సంతోషం. అది జనరల్గా అందరూ ఫీల్ అయ్యేది. మనం ఎప్పుడైనా ఆనందం కలిగినప్పుడు హక్ చేసుకోవడం కానీ మనకున్న భావాలు అంటే కళ్ళలోంచి ఒక రకమైన అంటే ఏడుపు కింద వస్తుంది. అంటే ఆనంద బాష్పాలు అంటాం కదా, అలా వస్తుంది. అందుకని ఆనందంలో ఉన్న అంటే ఆనందం అనేది ఏంటంటే ఇది ఉంటేనే ఆనందం, ఇది లేకపోతే లేదు, లేకపోతే వాడు ఉంటేనే ఆనందం, అలా మనం పెట్టుకోకూడదు. అసలు ఆనందానికి మనకుండే మెటీరియలిస్టిక్కి ఏమీ సంబంధం లేదని చెప్తున్నారు అనమాట. అందుకే లైఫ్లో ఏంటంటే మ్యాక్సిమం ఆనందంగా, సంతోషంగా ఉండడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే అసహ్యము, యావగింపు అంటాం. మన తెలుగులో కరెక్ట్ వర్డ్ కనుక మనం లిటరల్లీ తీసుకుంటే అసహ్యము అంటాం. జనరల్గా చూడండి, చాలా విషయాలు చాలా మందికి అసహ్యం కింద అనిపిస్తాయి. అంటే ఒక పర్టికులర్ వస్తువు పట్ల కానీ, తినే ఫుడ్ విషయంలో కానీ అలా అంటే మనకి ఆ విషయం నచ్చదు. ఏదో దాని మీద ఒక వేరే అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఒక ఫుడ్ మీద కానీ, ఒక పరిసరాల మీద కానీ అది యావగింపు అనేది వచ్చేస్తుంది. అప్పుడు అది ఏం చేయాల్సి వస్తుందంటే పనిష్మెంట్ కింద అలాంటి వాటిలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లేస్ మనకు నచ్చలేదు అనుకోండి, ఆ ప్లేస్లో అయితే నేను జాబ్ చేయను అనుకున్నాం అనుకోండి, అదే ప్లేస్లో ప్లేస్మెంట్ అనేది వస్తుంది.
మనకి ఇంట్లోనే ఒక 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 టైప్ ఆఫ్ వ్యక్తులు నచ్చరు, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ రోజులు గడపాల్సి వస్తుంది. అలాగా మనకి రకరకాలుగా అంటే ఇవన్నీ కూడా మనకి టెస్టింగ్ పీరియడ్ కింద ఉంటాయి. అంటే ఇప్పుడు నా విషయంలో చూడండి, అసహ్యం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే బొప్పాయికాయ చూస్తేనే అంటే యావగింపు కింద ఉండేది. మా నాయనమ్మ పెడదామని ట్రై చేసినా సరే అసలు బాగా అసహించుకునేదాన్ని. అబ్బో వద్దు, అది కట్ చేస్తే ఏంటో అలా ఉంటుంది, ఆ గింజలుగా ఉంటుంది, నాకు అసలు వద్దు, ఆ స్మెల్ కూడా పడదు అనేదాన్ని. లిటరల్లీ నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ బొప్పాయికాయతోనే ఉన్నా మ్యాక్సిమం 3 పూట్ల కూడా నాకు అదే సంజీవిని కింద అయింది. ఆ బొప్పాయికాయ తినటం, ఆకుల రసం తాగటం. అందుకనే మనకు అసహ్యం అనేది ఉండకూడదు. అంటే మనం తినే ఫుడ్ పట్ల కానీ పరిసరాల పట్ల కానీ చాలా మందికి ఏంటంటే పర్సనల్ థింగ్స్, ఈ బాత్రూమ్ క్లీన్ చేసుకోవటం కానీ టాయిలెట్స్ క్లీనింగ్ కానీ అసహ్యం కింద అనుకుంటాం. బట్ ప్రతి పని కూడా పూజనీయంగా చూస్తూ ఉండాలి. అప్పుడు ఈ అసహ్యం అనే ఫీలింగ్ అనేది ఉండదు. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎలాంటి మనుషులైనా మనం ఆ ఫీలింగ్ అనేది లేకుండా ఈజీగా మూవ్ అవ్వగలుగుతాం అనమాట. అందుకని ఇది కంపల్సరీ ఈ అసహ్యం అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నమ్మకం. ఈ నమ్మకం అనేది పునాది. మనకి ఎమోషన్స్లో చాలా కీలక పాత్ర పోషించేది ఏంటంటే నమ్మకం. ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మామూలుగా నమ్మటం వేరు, ఒక్కొక్కసారి అతి నమ్మకం మీద ఏమవుతుందంటే మనకి తెలియకుండానే లాజిక్ అనేది మిస్ అయిపోతాం. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా మిస్ అయిపోతూ ఉంటాం. ఆ నమ్మకం అనేది కూడా ఒక్కొక్కసారి నెగిటివ్గా అయిపోతూ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కర్ణుడు. మనకి మహాభారతంలో కర్ణుడు తీసుకోండి. కర్ణుడిది ఎలా అంటే కర్ణుడికి మామూలుగా అంటే ఎవరు ఆదరించినప్పుడు దుర్యోధనుడు అప్పుడే ఆదరిస్తారు అనమాట. అంగరాజ్యానికి అధిపత్యం చేస్తారు. ఆ ఎమోషన్లో మనకి కర్ణుడు ఏమనుకుంటారంటే ఇంకా దుర్యోధను తప్పించి ఇంకా వేరే లోకం లేదని దుర్యోధను వైపే ఉండిపోతాడు లాస్ట్ వరకు, యుద్ధం అయ్యే వరకు. అంటే కర్ణుడు ఎంత పెద్ద అంటే కర్ణుడి చేతికి మనకి ఎముకలేదంటారు. అంటే అన్ని దానాలు చేసినా మనకి అన్ని మంచి విషయాలు చేసినా ఫ్రెండ్షిప్ వచ్చేసరికి ఏంటంటే కౌరవుల వైపు చేశారనమాట. అంటే ఎవరైతే చెడ్డ గుణాలు ఉన్నాయో వాళ్ళ వైపు చేశారు. అందుకని అక్కడ ఉన్న ఎమోషన్ ఏంటంటే అతిగా నమ్మటం. మన మనుషులు కూడా అతిగా నమ్మటం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక రోజు దానికి సంబంధించిన ఆ నెగిటివిటీ ఫీలింగ్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని మనకి ఎమోషన్స్ అనేవి ఏదైనా సరే మనకి బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉండాలి. ఈ నమ్మకం నుంచి మనము ఎక్కువగా అది నేర్చుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే అసూయ. ఇది చూడండి, అసూయ అనేది కూడా మనకి చాప కింద నీరులాగా అలా స్టార్ట్ అయ్యి అలా వస్తూనే ఉంటుంది. అది మన మొక్క కింద అది మనం కట్ చేసినా సరే ఎక్కడైనా చిగురున్నా అది వస్తూ ఉంటుంది అసూయ అనేది. అంటే మనకంటే ఎవరైనా ముందు వెళ్తుంటే మనం తట్టుకోలేకపోవటం, మన పిల్లల కంటే పక్క వాళ్ళ పిల్లలకి ఏమైనా మార్కులు అవి వచ్చినా అది తట్టుకోలేకపోవటం, మంచిగా ఎవరైనా సెటిల్ అయినా అది తట్టుకోలేకపోవటం. అసూయ అనేది లోపల ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. బయటకు మాత్రం నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం ఆ క్వాలిటీని పెట్టుకుని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ అది మాత్రం చాలా డేంజరస్. మిగిలిన కోపం కానీ వేరే వేరే భావాలు కానీ మనం మధ్యలో ఉండి తగ్గించుకోవచ్చు, కానీ అసూయ మాత్రం చిన్న ఈ అంట్లాగా అక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. జనరల్గా అసూయను తగ్గించుకోవాలంటే కంపల్సరీ మనం స్పిరిచువల్ వైపే ఉండాలి. ఆధ్యాత్మికంగా మార్గంలో మనం ప్రయాణించినప్పుడే ఈ అహంకారం, ఈ అసూయ అనే భావాలు అనేవి తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కంప్లీట్గా ఎవరికి తగ్గదు, అలా మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకని ఆ గుణాన్ని కూడా మనము అసూయ అనే దాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఏంటంటే మమకారం, బాండింగ్. చూడండి, అంటే ఎవరికైనా మనం బాండింగ్ మనకి ఏదైనా పెట్ యానిమల్స్ కానీ లేదా మనుషులు కానీ ఒక్కొక్కసారి లైఫ్లో ఏంటంటే మిస్ అవుతూ ఉంటారు. మనం చాలా రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. బాగా మమకారం అంటే ఆ పర్సన్ మీద కానీ ఆ వస్తువుల మీద కానీ మనం బాగా పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా మమకారం అని అలా పెట్టేసుకుంటే లైఫ్లో ఎప్పుడైనా వాళ్ళు మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకని మ్యాక్సిమం అంటే అందరితోనూ ఉంటూ ఉండాలి. కాకపోతే ఇవన్నీ కూడా దేవుడికి మనకి ఇచ్చిన గిఫ్ట్ ఆయనే తీసేసుకుంటారు కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలన్నమాట. ఏ టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనేది ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. అందుకే మమకారం అనేది కూడా అసలు చాలా భయంకరమైంది. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళకి లవ్డ్ వన్స్ మిస్ అయిన పెట్ యానిమల్స్ చూడు, చాలా మంది పెట్ యానిమల్స్ చనిపోతే కూడా చాలా మంది సూసైడ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మన డియర్ వన్స్ అయిపోయినా ఉండలేమేమో అని సోల్మేట్స్ కింద జనరల్గా అలా చనిపోతూ ఉంటారు, సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఏంటంటే చాలా రాంగ్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఎమోషన్స్లో ఈ కీలక పాత్ర వహించేవి ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అయితే వీటిని తగినంతగా ఉంచుకుంటూ ఉండాలి. అంటే ఏ లెవెల్లో ఎంతవరకు ఉందో దాన్ని ఆ లెవెల్ వరకు ఉంచి మనం కట్ చేయగలగాలి. లేదా ఎక్కువగా ఉంటే దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి అక్కడ ఆపగలగాలి. లేదంటే ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకేంటంటే మానసికంగా మనం బాగా దెబ్బతింటాము. అయితే జనరల్గా వీటిలో మనకి వచ్చే వాటిల్లో
మానసిక తత్వవేత్తలు తీసుకునేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి భయం కింద చెప్పుకుందాం. ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను. ఈ భయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి శ్రీరామకృష్ణులు ఉన్నారు కదా, ఆయన శిష్యులకి అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అది ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళల్లో యోగానంద అని ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. ఆయనకి ఏంటంటే ఈయన దగ్గరికి వచ్చినప్పుడల్లా సాయంత్రం అవుతుంది అనేసరికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకు సాయంత్రం అవగానే వెళ్ళిపోతున్నాం అంటే నాకు చీకటి అంటే భయం అనేవాళ్ళు. ఓ నలుగురిలో ఉన్నా సరే వెళ్ళలేక వేరే వీధి నుంచి లేటుగా వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు మామూలుగా రావచ్చు కదా అంటే నాకు నలుగురిలోకి వెళ్ళాలంటే భయం, మాట్లాడాలంటే భయం, వాళ్ళు రకరకాల భయాలు చెప్తారు. అయితే శ్రీరామకృష్ణులు ఏం చేస్తారంటే ఆయనకు ఆ రోజు నుంచి ట్రైనింగ్ ఇస్తారు. అంటే గుంపుగా ఉన్న వాళ్ళలోకి ఈయన్ని పంపించడం, అంటే కూరలు చీటీలు అవి రాసి కూరలు తెప్పించడం, సరుకులు తెప్పించడం, అంటే మాట్లాడేది ఎక్కువ మాట్లాడి మళ్ళీ ఆ వస్తువులు తెప్పించడం, అలా భయాన్ని ఆయన పోగొడతారు. నైట్ భయం అయినప్పుడు ఈయన నైట్ వాకింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళు శ్రీరామకృష్ణుడు. అప్పుడు ఈయన తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, ఈ యోగానందని కూడా తీసుకెళ్ళి అలా ఆయనలో ఉన్న భయాన్ని ఏంటంటే సమూలంగా ఆయన పక్కకి నెట్టివేస్తారనమాట. అలాగే కోపానికి సంబంధించి కూడా ఆయనే ది బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరామకృష్ణుడు. ఎందుకంటే వాళ్ళ శిష్యుల్లో నిరంజనానంద అని ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన దక్షిణేశ్వరానికి పడవ మీద వస్తూ ఉండేవాడు. చాలా భయంకరమైన కోపం ఆయనకి చిన్న ఏజ్ నుంచి. అయితే ఆ పడవ మీద వస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే నెగిటివ్గా కామెంట్ చేసేవాడు శ్రీరామకృష్ణుని. ఈయన ఏవేవో భగవంతుడి విషయాలు అవి చెప్తున్నారు, ఈ యువకులందరూ కూడా సన్యాసుల కింద అయిపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, అసలు అక్కడ ఆయన ఏం చెప్తున్నారు అని నెగిటివ్గా మాట్లాడుకునేవాళ్ళు ఫస్ట్లో తెలియక. అయితే ఈయనకి ఆ విషయాలు విని కోపం వస్తుంది. మా గురువు గారిని వాళ్ళు అంటావా అని చెప్పి ఆయనకి స్విమ్మింగ్ వచ్చానమాట. ఆ పడవని ఆ తెడ్డు ఏదైతే ఉందో అది తీసేసి వాళ్ళందరినీ పక్కకి నెట్టేస్తారు. నెట్టేస్తే వాళ్ళు భయపడిపోయి అమ్మమ్మ వద్దు మీ గురువు గారు పంచాయనే మాదే తప్పని లెంపలేసుకుంటారు అనమాట. అప్పుడు ఆ పడవ ఒక వైపుగా ఆపుతారు. ఈ విషయం శ్రీరామకృష్ణుని తెలుస్తుంది. ఆయన చాలా వార్నింగ్ కింద చెప్తారు నిరంజనానందకి, నీకు ఈ ఏజ్లోనే, అంటే చిన్న ఏజ్ అనమాట అప్పటికి, నీకు ఈ ఏజ్లోనే కోపం ఇంత ఉందంటే రేపు అది పెద్దదయ్యి చాలా చాలా నువ్వు మిస్ అవుతావు అని చెప్పి ఆయనకు ఆ రోజు నుంచి స్పెషల్గా ట్రైనింగ్, మెడిటేషన్లో కూడా టిప్స్ అవన్నీ చెప్తారు. అంటే గంగా తీరం దగ్గర ధ్యానం చేయటం అవన్నీ చెప్పి ఆ కోపం లెవెల్ని మ్యాక్సిమం తగ్గిస్తారు అనమాట. ఇంకా తర్వాత వచ్చి మనిషి భయపడేది దేనికంటే అసూయ చూడండి, దాన్ని కూడా మనం మ్యాక్సిమం ఫస్ట్లోనే అది మనం నిర్మూలించగలగాలి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకి పేరెంట్స్కి గురువులకే తెలుస్తుంది మన మానసికంగా ఎదుగుదల ఎలా ఉంది అనేది. అందుకే వాళ్ళు మనకి హెల్పింగ్గా ట్రై చేసినప్పుడు మనం కూడా మ్యాక్సిమం వాటిని అబ్జార్బ్ చేసుకుని మనకి ఏదైనా మానసిక సంఘర్షణ ఉంటే ఫస్ట్లోనే నిర్మూలించుకోవాలి. ఈ అసూయకి సంబంధించి చిన్న స్టోరీ చూడండి, చందమామ కథలోదే, అది అందరికీ తెలిసిందే, జస్ట్ గుర్తు చేస్తున్నాను మీకు. ఒక ఊళ్ళో 2 రైతులు ఉండేవాళ్ళు. అయితే ఇద్దరు కంద పండిస్తూ ఉంటారు అనమాట. అయితే ఒకళ్ళకి ఏమవుతుందంటే ఒకటి దాంట్లో బాగా పెద్దది పండుతుంది, అంటే ఏనుగు తలకాయ అంత కంద అనేది పండుతుంది అనమాట. ఈ రంగయ్య అని ఉంటారు, సోమయ్య అని ఒకళ్ళు ఉంటారు. ఈ రంగయ్య దాంట్లో ఏంటంటే ఒక పెద్దది పండుతుంది. అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. చాలామంది ఏం సలహా ఇస్తారంటే మన దేశపు రాజుగారికి ఈ కంద తీసుకెళ్ళి ఇవ్వు, నీకు బహుమానం ఏమైనా ఇస్తారు, నిన్ను మెచ్చుకుంటారని చెప్పి గ్రామస్తులందరూ పంపిస్తారు రంగయ్యని. అయితే రంగయ్య ఏం చేస్తారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా కంద పండించాయండి, ఇంత పెద్దది వచ్చిందంటే ఆ రాజుగారు చాలా ఆశ్చర్యపోయి అసలు ఇంత కందని నేను ఎప్పుడూ చూడలేదు, నిజంగా నువ్వు అబ్బురపరిచేలాగా చేసావని చెప్పి నీకు మంచి బహుమానాన్ని ఇస్తున్నానని ఏనుగుని బహుమానం కింద ఇస్తారు ఈ రంగయ్యకి. అది తీసుకుని అతను సంతోషంతో అంబారీలో ఊగుతూ వస్తారనమాట. మామూలుగా అందరికీ ఇలా కరచాలనం చేస్తూ టాటా చెప్తూ వస్తారు. అది సోమయ్య చూస్తాడనమాట. ఇతనికి అసూయ అనేది పెరుగుతుంది. ఇదేంటి రాజుకి ఇంత కందని తీసుకెళ్ళి ఇస్తాడా, లేదు నేను రాజుగారి నుంచి ఇంకొంచెం పెద్ద బహుమానాన్ని నేను పొందాలి అని చెప్పి తర్వాత ఏం చేస్తాడంటే రాజుగారికి ఒక ఏనుగుని కొని అతని దగ్గర అన్ని డబ్బులకు పెట్టేసి ఒక పెద్ద ఏనుగుని కొంటాడనమాట. కొని తీసుకెళ్ళి రాజుగారికి బహుమతి కింద ఇస్తారు. రాజుగారు సంతోషపడతాడు. ఇదేంటి ఏనుగుని నాకు బహుమానం కింద ఇచ్చావా అంటే అవునండి, మీరు దీనిలో మన గ్రామం అంతా తిరగచ్చు, అన్నీ చూడొచ్చు, సాయంకాల వేళ అవన్నీ అని చెప్తారు. చెప్పి ఏం బహుమతి వస్తుందో అని చెప్పి లోపల ఆనందపడుతూ ఉంటాడు. ఏనుగునే రాజుగారికి ఇచ్చిన నీకు నేనేం బహుమతి ఇవ్వగలనని రాజు ఏం చేస్తాడంటే ఏదైతే ఆ రంగయ్య తెచ్చాడో ఆ కంద తీసుకొచ్చి ఇతనికి గిఫ్ట్ కింద ఇస్తాడనమాట సోమయ్యకి. అంటే చూడండి, అసూయ అనేది మనకి ఏంటంటే అధపాతాళానికి తొక్కేస్తుంది. అసూయ అనేది చాలా డేంజరస్, దాన్ని మనం ఫస్ట్లోనే కట్ చేయాలి. సో ఈ ఎమోషన్స్ని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్గా చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎమోషన్కి సంబంధించిన మెయిన్ విషయాలు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి. నమస్తే.